అందరికీ నమస్మాంజలి. చక్కగా గుంభనంగా నిండు కుండలో ఉండే కుంభరాశి వాళ్ళ ఫలితాలు ఈ జ్యేష్ఠ మాసంలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసం అంటే ఈ 2025 జూన్ మాసంలో కుంభరాశి వారికి జీవితంలో మీరు అంతర్గతంగా ఒక విధమైన శూన్యతను లేదా అసంపూర్ణంగా ఉండే భావనను అనుభవించే అవకాశం ఉన్నది. ఈ గ్రహ ప్రభావం వల్ల ముఖ్య కారణం గత కొద్ది కాలంగా ఎంతో శ్రద్ధతో మరియు నిబద్ధతతో పూర్తి చేసిన అనేక ముఖ్యమైన పనులు, దీర్ఘకాలిక ప్రాజెక్టులు ఈ సమయానికి ఒక ముగింపుకు చేరుకుంటూ ఉండటమే కారణం. ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని తద్వారా సమాజంలో కలిగిన సంతృప్తితో పాటు ఒక రకమైన తాత్కాలికమైన ఒక వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. ఈ అనుభూతిని మొదట్లో కొంచెం కలవరపాటు గురి చేయవచ్చు. అయినప్పటికీ ఒక రకమైన నిశ్చలత్వం ఆశించి ఉండవచ్చు. వాస్తవానికి ఈ పరిస్థితి ఒక గొప్ప మరియు ఊహించిన అవకాశాలు తలుపులు తెరుస్తుంది. ఈ పరిధులను విస్తరించడానికి, కొత్త ఆసక్తితో అన్వేషించడానికి, మీలో దాగి ఉన్న ప్రతిభని, లోతైన లక్ష్యాలను అధిగమించటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. లోపల ఉన్నటువంటి ఇన్నర్ క్వాలిటీస్‌ని బయటికి ఎక్స్‌పోజ్ చేయటానికి, మీ అనుభవాన్ని, మీ టాలెంట్‌ని 10 మందికి గుర్తించటానికి ఈ నెలలో బాగా ఉపయోగపడుతుంది. అంటే మీ అంతర్గత శక్తియుక్తులకు, ప్రతిభకు ప్రజలలో గుర్తింపు పొందుతుంది. మీరు నిజమైన కోరికలను మరియు మీ ఆత్మ యొక్క పిలుపును గుర్తించడానికి ఒక అమూల్యమైన వ్యాలిడ్ పీరియడే ఈ జూన్ నెల. మీ ఆలోచనలకు దిశానిర్దేశం చేయటానికి, భవిష్యత్తు కోసం స్పష్టమైన ప్రణాళికలు రూపొందించడానికి ఈ సదవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. మీ వృత్తి జీవితానికి సంబంధించిన విషయంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉద్యోగము లేదా నిర్వహిస్తున్న బాధ్యతలు మాత్రమే పరిమితం కాకుండా, మీరు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ గ్రోత్ కోసం ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఫలితం సాధిస్తారు. ఈ నెలలో ఒక కొత్త కోణంలో ఆలోచించడానికి, ప్రతిష్టాత్మకమైన చర్యలు తీసుకోవటానికి, స్వతంత్ర వ్యాపారవేత్తగా, వ్యవస్థాపకుడిగా కూడా ఎదగడానికి, వ్యాపార కార్యక్రమాల యొక్క భౌగోళిక కార్యాచరణ పూర్తిగా మార్చివేయటానికి కూడా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే వినూత్నమైన రంగాల్లో ప్రవేశించటము, మీకున్న ప్రత్యేకమైన ఆలోచనలను, సృజనాత్మకతను ఉపయోగించి మీ వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి సరైన సమయం. మీ వ్యాపారాన్ని కొత్త శిఖరాలను చేర్చడానికి ఉపయోగపడుతుంది. మీరు ఒక సంస్థ ఉద్యోగంలో చేస్తుంటే కొంతకాలం రోజువారీ కార్యకలాపాల నుండి విరామం తీసుకోవటము, లేదా ప్రస్తుత ఉద్యోగ పాత్రను కొత్త దృక్పథంలో పునర్వ్యవస్థ అంటే రీస్ట్రక్చరైజ్ చేయటం ఉపయోగపడుతుంది. తాత్కాలిక విరామము ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను మరియు సమస్యలపై ఒక స్పష్టమైన తాజా దృక్పథాన్ని అందిస్తుంది. తద్వారా మీరు వాటిని మరింత సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా పరిష్కరించడానికి వీలు కలుగుతుంది. అంతేకాకుండా ప్రస్తుత కార్యాలయంలో మార్పు గురించి తీవ్రంగా ఆలోచించకుండా, కొత్త మార్పుని ఆస్వాదిస్తూ మీ వృత్తిపరమైన జీవితానికి ఒక నూతన ఉత్సాహాన్ని, దిశను నిర్దేశించుకోగలుగుతారు. అలాగే ఉద్యోగం మారటము అనేది ఒక ముఖ్యమైన మరియు జీవితాన్ని మార్చే నిర్ణయం అయినప్పటికీ, సరైన పరిశీలన, సరైన ప్రణాళిక, సరైన సన్నాహము అంటే క్లీన్ అబ్జర్వేషన్ చేసుకోండి, క్లీన్ ప్లానింగ్ చేసుకోండి, క్లీన్ ఎఫర్టు, సఫిషియంట్ ప్రాపర్ వేలో పెట్టడం అనేది చాలా ముఖ్యము. అలాగే కొత్త బాధ్యతలు స్వీకరించడానికి, మీ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడానికి, వృత్తిపరమైన లక్ష్యాలను పునర్వ్యవస్థీకరించుకోవడానికి, అలాగే ఆదర్శవంతమైన సమయము, మీకున్న ప్రత్యేకమైన నైపుణ్యాలను, జ్ఞానాన్ని నిర్వర్తించడానికి, ఒక పెద్ద ముందడుగు వేయటానికి యు మస్ట్ రెడీ. ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే పరిస్థితులు సాధారణంగా ప్రశాంతంగా, ఎదుటివారికి అవసరమైన ఒత్తిడి లేకుండా, ఒకవేళ ఏదైనా ఒత్తిడి లేదా ఆందోళన ఉన్నప్పటికీ అది కేవలం సానుకూలమైన, ఉత్తేజభరితమైన, సంతోషంతో కలిగే ఆందోళన మాత్రమే అవుతుంది.
ఒక విశిష్టమైన స్థిరత్వము, సామరస్యత మెలుకుంటుంది. నక్షత్రాలు మీకు ప్రత్యేకమైన సూచనలు, హెచ్చరికలు ఏమీ ఇవ్వటం లేదు. ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన కాంతాన్ని పూర్తి చేయటానికి, మీ సహజమైన, మధురమైన భావాలను ఆస్వాదించడానికి శుభ సమయం ఈ నెల. కనుక ఈ విలువైన సమయాన్ని ఉపయోగించుకోండి. చక్కగా మీ కుటుంబ సభ్యులతో కాలాన్ని వెచ్చించడానికి ప్రయత్నించండి. మీకు చిన్నప్పటి నుంచి ఉన్న కోరికలను నెరవేర్చుకోవటానికి మంచి అవకాశం ఈ నెలలో ఉందని తెలుసుకోండి. అలాగే మీ కుటుంబ సభ్యులతో మరింత బంధాన్ని దృఢపరచుకోండి. మీ తల్లిదండ్రుల యొక్క ఆలోచనను అర్థం చేసుకుని వారికి మీరు మంచి సంతతిగా ఉన్నామనే సంతృప్తిని వారికి ఇవ్వటానికి ఈ నెలను ఉపయోగించుకోండి. కొత్తగా ప్రేమలో పడిన వారి ఒకరికొకరు బాగా తెలుసుకోవటానికి, ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవడానికి సావకాశం కలిగిన మాసం ఈ నెల గ్రహస్థితి ప్రకారం. ఒకరి అభిప్రాయాన్ని గౌరవించడము, ఒకరి అవసరాలను అర్థం చేసుకోవటము మీ బంధాన్ని మరింత ఆరోగ్యం చేస్తుంది. ఒంటరిగా ఉన్నవారు కొత్త మరియు ఆసక్తికరమైన వ్యక్తులు కలవటానికి, ఊహించిన అందమైన బంధాలను ఏర్పరచుకొని విహారం చేయటానికి అనుకూలం. తొందరపడద్దు. నెమ్మదిగా, జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళండి. వారి హృదయాన్ని దోచుకోండి. కొత్త అనుభూతులు పొందండి. మొత్తం మీద మీ జీవితంలో ఒక ముఖ్యమైన, అర్థవంతమైన, ఒక మెచ్యూర్ అని పరిణామాత్మకమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మీ దృష్టి పూర్తిగా కొత్త విషయాలను అన్వేషించడం పైన కేంద్రీకరించండి. ఒక ప్రత్యేకమైన అవకాశం మీరు అందిపుచ్చుకుంటారు. ప్రేమ, వృత్తి, వ్యక్తిగత అభివృద్ధి, ఏ రంగంలోనైనా సరే ఊహించని విధంగా ఉత్తేజభరితమయంగా, దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లుగా అనిపించినప్పుడు కూడా ఒక తళుక్కున మెరిసే ఆలోచన వల్ల మీరు ఒక కొత్త కోణంలో ఆలోచించి, తార్కికమైన భావనతో మీరు దాన్ని, ఆ విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఆ అనుభూతి మిమ్మల్ని కొన్ని నెలల పాటు ఒక ఆనందోత్సాహాలకి ఉంచుతుంది. మీ అంతర్గత స్ఫూర్తిని, మీ సహజమైన లక్షణాలు, నిండు కుండలాగా ఉండే కుంభరాశి వాళ్ళకి, ఎప్పుడు బ్యాలెన్స్డ్ మైండ్గా ఉండేటువంటి వాళ్ళకి సంతృప్తి, సాటిస్ఫాక్షన్తో మీ జీవితంలో వచ్చే ప్రతి మార్పుకి సానుకూలమైన దృక్పథంతో చూడటం, వాటిని వ్యక్తిగత, వృత్తిపరమైన వృద్ధి ఒక గొప్ప అవకాశంగా భావించటం చాలా ముఖ్యమైన నెల ఈ జూన్ నెల. మీకున్న ప్రత్యేకమైన సృజనాత్మకని, అంటే ఇంటలెక్చువాలిటీని కానీ, మీకున్నటువంటి టాలెంట్స్ని కానీ ఎక్స్పోజ్ చేయడానికి సామర్థ్యము, ప్రవర్తన కాలంలో మీకు ఎంతో సహాయపడతాయి. ఇక చివరగా చెప్పుకుంటే ఏమవుతుందంటే, అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, జీవితంలో ప్రతి ముగింపు ఒక కొత్త మలుపు, ఉత్తేజకరమైన ప్రభావాన్ని నాంది పలుకుతుంది. కాబట్టి మీ సామర్థ్యాన్ని మరియు అంతర్గత శక్తిని విశ్వసించండి. మరియు మీ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల సవాళ్ళను అధిగమించడానికి స్థిరంగా ఉండండి. బహిరంగ హృదయంతో, అంటే ఓపెన్ హార్టెడ్తో మీరు ఎప్పుడూ కూడా డిబేటింగ్ చేయండి. ఓపెన్ హార్టెడ్తో ఎక్స్ప్లెయిన్ చేయండి. బట్ సమయస్ఫూర్తితో, సంయమనంతో వ్యవహరించి మీ యొక్క వాదనలో పటుత్వాన్ని పెంచుకోవటంలో ఎంత ముఖ్యమో, మీ మనసుని, ఎదుటివారి మనసుని అర్థం చేసుకోవటానికి అంత ప్రయారిటీ ఇవ్వండి. ఖచ్చితంగా మీ బంధాలను పెంచడంలో ఈ నెల చాలా గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. కాబట్టి ఈ అనుకూలమైతే ఉన్న సమయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించి, మీ ఇంటలెక్చువల్‌తో, మీకున్నటువంటి ఇన్నర్ టాలెంట్‌తో దాన్ని డెవలప్ చేసుకోండి. స్వీయ అన్వేషణ, వ్యక్తిగత వృద్ధికి ఒక అద్భుతమైన అవకాశంగా ఈ నెల ఉపయోగపడుతుంది. కాబట్టి జీవితాన్ని కొత్త పుంతలు తొగ్గించటానికి, మీ కలలను సాకారం చేసుకోవటానికి, సంపూర్ణమైన ఫలితాలు పొందటానికి ఈ నెల మీకు ఉపయోగపడుతుందని, భవిష్యత్తు మీకోసం అసంఖ్యాకమైన అద్భుత అవకాశాలను దాచి ఉంచిందని చెప్పటన్నాను. మీ మనస్సును మరియు హృదయాన్ని తెరిచి ఉంచండి. మీ అంతర్గత శక్తిని, ప్రత్యేకమైన సామర్థ్యాలను నమ్మండి. దాంతో మీరు ముందుకు వెళ్ళండి. కనుకండి టోటల్గా మీకు ఈ రాశి వారికి ఈ జూన్ నెలలో ఒక మరుపురాని, అంటే ఒక మెమరబుల్
అది కూడా జ్ఞానంతో నిండినటువంటి అనుభూతిని ఇస్తుంది కాబట్టి దాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ ప్రయత్నాలు సఫలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పరిహారాలకు వచ్చేసరికి అంటే మీరు జీవితంలో నిత్యము కూడా ఆరాధన ఏదైతే చేస్తున్నారో ఆ నామాన్ని మల్టిపుల్ అంటే మీరు 108 చేస్తే దాన్ని 2 సార్లుగా చేయండి. 2 మాలలు చేయండి. అలాగే ఒక పూట చేస్తుంటే 2 పూటలు చేయండి. అంతకు మించి కొద్దిగా దైవానుగ్రహం మిళితం కావడానికి ఉపయోగపడుతుంటే ఏ దోషాలు లేవు. సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తారు. మీ అందరికీ ఈ నెలలో మంచిగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.